హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ గేమింగ్. ఇవాళ నేను మా బాబుకి నువ్వులు ఉండలు చేసి పెడుతున్నానండి. మా పిల్లలకి చాలా రోజులైంది చేయక, మా మమ్మీ నేర్పించింది. ఓకే, చిన్నగా సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టేసాం అనుకోండి మాడిపోతుంది. ఓకే, ఇలాగా బాగా సిమ్లోనే పెట్టి వేయించుతూ ఉండాలి. ఓకేనండి, వేడెక్కింది. ఇలా చాలా, ఎందుకంటే ఇలా అంటే మనకు పౌడర్ అయిపోతుంది చూడండి. అలా అయితే చాలాగా ఇలాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ పెట్టాను. ఓకే, బౌల్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది మొత్తం కొంచెము చల్లారే వరకు మనం అందులోకి ఏం రెడీ చేసుకోవాలంటే, యాలకలు చూపించాను కదండి, యాలకలు. ఓకే, బాగా ఇలా మెత్త పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బెల్లం కూడా మొత్తము మెత్తగా తీసుకోవాలండి, మెత్తగా చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కోకోనట్ పౌడర్ కూడా రెడీ చేసేసుకున్నానండి. అదే కోకోనట్ పౌడర్. ఓకే, ఇప్పుడు ఇది రెండు మిక్సీకి పట్టేసేయాలండి. ఓకే, ఇప్పుడు కొంచెం సరే ఎంత కావాలో అంతా ఇది వేసేసుకోవాలండి. కొబ్బరి తురుము. ఓకే, వేసుకొని ఇది రెండు బాగా మిక్స్ చేసేస్తాం. బాగా మొత్తం బెల్లం ఇలా బాగా సరే ఇప్పుడు బాగా ఇది కలిపేసాం కదండి. ఇది కొంచెము మిక్సీకి వేసేసుకోవాలి కొంచెంగా. ఓకేనా, రైట్. మొత్తం వేయద్దు, మొత్తం వేస్తే సరిగా తిరగదండి. ఓకేనా, అందుకే కొంచెం క్వాంటిటీని బట్టి నేను 2 సార్లు వేసేసాను. ఇప్పుడు ఒక్కసారి ఫ్రై చేసేస్తాము, బాగుంటుంది. ఓకేనండి, అయిపోయింది. మొత్తం మిక్సీకి పట్టేసాను. నాగే 3 సార్లు పట్టిందండి. కొద్దిగా వేసుకుంటేనే తొందరగా అయిపోయింది. ఓకే, మొత్తం తీసేస్తున్నా. మా వాడు తట్టుకోలేకపోతున్నాడు, ఎక్కువ స్వీట్లు ఇష్టము మా వాడికి. అందుకనే ఎప్పుడెప్పుడు తినాలా అని కొంచెం తీసుకుంటా. వద్దు, కొంచెం తీసేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి మనం మొత్తము మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్సీ పట్టేసాం కదా, మనకు బెల్లము నువ్వులు ఉంది కదండి, బాగా మిక్సీకి పట్టాలి. ఓకేనా, నెక్స్ట్ కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలండి. ఎంత, ఒక 2 స్పూన్స్ చాలు. 2 స్పూన్స్, 1 2 చాలు. ఇంకా యాలకుబుడ్డ దంచి పెట్టాం కదండి, యాలకుబుడ్డ వేసేసి అది కొంచెం వేసేసే మొత్తం వేసేసాము. ఇంకా మొత్తము ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసాం కదండి, అన్నీ యాలకుబుడ్డలు, నువ్వులు, బెల్లము, ఇంకా కొబ్బరి పౌడర్ అండి. ఓకేనా, నేను చేసి పెట్టుకుంటా ఇంట్లో అన్నీ. ఓకే, బాగా
బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే బాగా ఉండలు కట్టేసేయాలండి ఇంకా ఇలా చిన్న చిన్నగా పిల్లలకి ఎంత అవుతే అంత. రోజు ఒకటి తింటే చాలా బలం అండి పిల్లలకి, ఐరన్ ఇది నువ్వుల లడ్డూలు. నాకు ఈ మధ్య కుదరలేక నేనేం చేయలేదు, అందుకనే ఈరోజు కూడా టైం ఇలా చేశాను. ఇంకా మా వాడు బాగా తింటాడండి, మా పెద్దడే, మా చిన్నవాడు తక్కువ, కానీ మటుకు బాగా ఇష్టం మా వాడికి. ఇద్దరు బాగా తింటారు. ఇలాగా ఎవరికి అనుకూలం అయితే వాళ్ళకి అన్ని చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ ఇలా చేసి చూడండి పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ. ఓకేనా, అందులో అన్నీ ఇలాగే చేసేసేయాలి. ఓకే, హలో ఫ్రెండ్స్, ఇది నేను దీంట్లో ఏది నూనె కానీ నెయ్యి కానీ పాలు అట్లాంటివి ఏమి వేయలేదు. ఓకేనా, మీరు అనుకోవచ్చు ఎలా వస్తుందని. మనం బెల్లం వేసాం కదండి, దాంతో మనం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయాలంతే, మనం ఏది యాడ్ చేయకూడదు. ఇలా ఉందనుకోండి చాలా రోజులు 1 month పైనే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు, బాగుంటాయి. ఓకేనా, అందుకనే మళ్ళీ మీరు స్కిప్ అవుతుంది అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ ఏమన్నా యాడ్ చేశారేమో అన్నట్టు అనుకుంటారు. కాదు, రియల్ వీడియోనేనండి, నేనేమి చేసింది కాదు, మా అమ్మ చెప్పిందే, ఇలాగే చెప్పింది, నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నువ్వులు ఉండలు రెడీ అయిపోయినాయండి. ఓకే, మా వాడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. ఓకేనా, ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.